చెట్టు కింద కాపురం ఎలా ఉంటుందో మీకు ఈరోజు చూపిస్తా. నేను కూడా చిన్నప్పటి నుంచి ఏ రోజు చూడలే, లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. ఏదో మా మామ వాళ్ళ తోటలో కొంచెం వర్క్ ఉంటే సరైనసి వచ్చాము. ఇక్కడ చెట్టు కింద కాపురం ఎలా చేస్తున్నారో, కానీ ఇక్కడే ఉండరు. కాకపోతే వీళ్ళు బయట ఉండి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ వంట చేసుకోవడం అవన్నీ చేస్తుంటారు. మనం పాత సినిమాలో చూస్తూ ఉంటాం కదా, చెట్టు కింద ఒక ఉయ్యాలు కట్టేసి ఒక పాప ఉంటుంది, తర్వాత చెట్టు కిందనే వండుతూ ఉంటారు, చెట్టు కిందనే పడుకుంటారు. అది ఎలా ఉంటుందో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ వీళ్ళు దేవుడిని ఎలా పూజిస్తారో నేను మీకు చెప్తాను. మనలాగా ఫోటోలు అట్లేమి ఉండవు, జస్ట్ చూపిస్తారండి. ఇదిగో ఇదే దేవుడు ఇక్కడనే మొక్కుంటారు. ఈ చెట్టుని కూడా దేవుళ్ళ పూజిస్తారు. పక్కనే అరటి చెట్లు ఉంటుంది. ఒకవేళ ఏమైనా నైవేద్యం అట్లాంటిది ఏమైనా పెట్టాలంటే ఇక్కడే ఆకు కోసుకొని ఇక్కడే దేవుడు పెట్టుకుంటారు. చాలా చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ కాపురం ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఫస్ట్ బెడ్రూమ్ కల్లా ఇది హస్బెండ్కి, ఇది వచ్చేసి హస్బెండ్కి, ఇది వచ్చేసి వైఫ్కి. ఓకేనా, ఇది వైఫ్కి. ఇది కిచెన్, చాలా బాగుంది కదా. ప్లేట్స్, ఇక్కడ ఇంకొక పొయ్యి కూడా ఉంది. ఇది ఒకవేళ కూర ఏమైనా చేసుకోవాలంటే దీంట్లో చేసుకుంటారు. అన్నం ఇది చెట్టు. ఈ చెట్టు కింద నాకు భయంకరంగా దాహం వేస్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద కొండ ఉంటుంది, కొండలో నీళ్ళు ఉంటుంది, పోయి తాగేసిరా బాగున్నారు. సరే వచ్చి చూశాను, చాలా 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 బాగుంది. ఇదే కదా ప్రశాంతమైన జీవితం అంటే. కానీ ఒకప్పటి నుంచి ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడో బయట ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వస్తారో ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, రోలు, ఏమైనా పచ్చడి చేసుకోవాలంటే రోలు ఉంటుంది. ఇది వాటర్ కుండ. ఎంత ఎండలో వచ్చినా కూడా చల్లగా ఉంటాయి నీళ్ళు. అబ్బా, నిజంగా చాలా 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 చల్లగా ఉంది. చాట్లు, బిందె, ఏవో అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడే రామసీతాఫలం చెట్టు కూడా ఉంది. రామసీతాఫలంలో పండ్లు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. అదిగోండి, ఎక్కడది, ఇవ్వండి పండు, అరటికాయలు కూడా ఉన్నాయి. బా, చాలా చాలా ఎక్సలెంట్ ప్లేస్. చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంది. అసలు ఎటువంటి ఏ టెన్షన్ లేదు, ఏ ప్రెషరు లేదు. చాలా చాలా బాగుంది. అక్కడ కూరగాయలు అన్నీ వేసుకుంటున్నారు వాళ్ళు. కూరగాయలన్నీ వేసుకొని అక్కడే పండించుకొని ఈ చెట్టు కింద కాపురం ఉంటున్నారు. నాకైతే మైండ్ పోయింది. అంత మంచి ప్లేస్లో చాలా చాలా సంతోషంగా ఉన్నారు. వావ్. ఒకవేళ కట్లు అయిపోతే కట్లు ఇలాంటి లైఫ్ బతకాలంటే అదృష్టం ఉండాలి నిజంగానే. సూపర్గా ఉంది ప్లేస్. రైట్, ఓకే, బాయ్. ఈరోజు నేను చూసింది ఇదే. చాలా చాలా బాగా నచ్చింది ఈ ఇల్లు. ఇది ఒక హోమ్ టూర్ అనుకోండి, మనది కాదు. ఓకే మరి, బాయ్.